సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు కొనసాగాయి. గజ్వెల్లో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెడ్డి గారిని సెషన్స్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్దంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అసెంబ్లీలో నిలబెట్టి కడిగి వేస్తే దాన్ని భరించలేనటువంటి ప్రభుత్వం ఆయనను సెషన్స్ సస్పెండ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు. అదే కాకుండా రాష్ట్రంలో రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఎక్కడ రావట్లేదు. అదేవిధంగా ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోయి కరెంటు రాక నీళ్లు లేక రైతులు ఇవాళ బోర్ల వెంట బోరు బండ్ల వెంట పడిండ్రు. ఒక్కొక్క రైతు 10 బోర్లు 20 బోర్లు వేసి మళ్లీ ఆర్థికంగా వెనుకబడి 448 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వానికి కనువిప్పు కూడా లేదు. చాలా మందికి రైతులు రుణమాఫీ కాలేదు. చాలా మంది రైతులు గంగోలు పెడతా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా మాట్లాడకపోవడం, ప్రభుత్వం స్పందించకపోవడం, దాన్ని జగదీశ్వర్ రెడ్డి గారు నిలబెట్టి నీ తులం బంగారం ఏమాయ్, నీ 4000 పెన్షన్ ఏమైపోయారు, నీ 6000 పెన్షన్ ఎక్కడమాయ్ మాట్లాడారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఆయన్ను సెషన్స్ సస్పెండ్ చేయడం జరిగింది.